ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మే 25న సివిల్స్ 2025 ప్రిలిమ్స్ పరీక్ష, ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ, 979 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన యూపీఎస్సీ. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ ఈ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ 2025 నోటిఫికేషన్ను జారీ చేసింది. అందులో భాగంగా మే 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు కమిషన్ పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ను యూపీఎస్సీ బుధవారం జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ 2025తో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష నోటిఫికేషన్ విడుదల చేసింది. అఖిల భారత సర్వీసుల్లో దాదాపుగా 979 పోస్టుల భర్తీ కోసం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 పరీక్షను యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఏడాది అన్ని సర్వీసులను కేవలం 979 ఖాళీలు మాత్రమే భర్తీ చేయనున్నారు. గత ఏడాది భర్తీ చేసిన 1056 పోస్టులతో పోలిస్తే ఈసారి 77 పోస్టులు తక్కువగా ఉన్నాయి. సివిల్స్ 2025 ప్రిలిమ్స్ పరీక్ష కోసం జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు సాయంత్రం 6 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. ప్రిలిమినరీ పరీక్ష మే 25న జరగనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్లో మరో 150 పోస్టులను విడిగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్షకు సైతం ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు నోటిఫికేషన్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు అధికారిక యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని ప్రకటించింది. యూపీఎస్సీ పరీక్షకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి 40,000 నుంచి 50,000 వరకు హాజరవుతారు. జేఈ ఎగ్జామ్స్ షురూ, తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన పరీక్షలు. దేశవ్యాప్తంగా ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ప్రవేశాలు ఎన్టీఏ నిర్వహిస్తున్న జేఈ మెయిన్ సెషన్ 1 ఎగ్జామ్స్ బుధవారం ప్రారంభమైనాయి. తెలంగాణలో సుమారు 1,00,000 మంది ఈ పరీక్షకు అటెండ్ అవుతున్నారు. నిన్ననేమో 2 లక్షలని చెప్పడం జరిగింది. ఈరోజు 1,00,000 అని ఇదే పేపర్లో రాయడం జరిగింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మార్నింగ్ సెషను, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ సెషను పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద అభ్యర్థుల సందడి మొదలైంది. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను సెంటర్లోకి అనుమతించలేదు. తొలి రోజు పేపర్ మధ్యస్థంగా వచ్చిందని స్టూడెంట్లు చెప్తారు. గతంలో జరిగిన పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు వచ్చినట్టు వారు పేర్కొన్నారు. ఫిజిక్స్ సబ్జెక్ట్ ఈజీగానే ఉందని, కెమిస్ట్రీ కొంత కఠినంగా ఉందని చెప్పారు. ఈ నెల 23, 24, 28, 29 తేదీలో ఐఐటి, ఎన్ఐటిలో సీట్ల కోసం, 30న బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పరీక్షలు జరగనున్నాయి. మళ్ళా కొత్తగా 100 సైనిక్ స్కూళ్ళు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, దేశంలో ప్రాథమిక విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బుధవారం చెప్పారు. ఈ కృషిలో భాగంగా దేశవ్యాప్తంగా కొత్తగా 100 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాధిరాజ సైనిక్ స్కూల్ 47వ వార్షికోత్సవాలకు ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రం సైనిక స్కూళ్లలో బాలికల ప్రవేశాలకు మార్గం సుగమం చేసిందన్నారు. అన్ని జిల్లాలకు సైనిక్ స్కూళ్లను విస్తరించాలని నిర్ణయించారు. అన్ని ప్రాంతాలు వేర్వేరు సాంస్కృతిక నేపథ్యాలు గల వారిని ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. మొత్తానికి దేశవ్యాప్తంగా 100 సైనిక్ స్కూల్ అంటే మనకు 28 రాష్ట్రాలు. ఈ 28 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రానికి దాదాపుగా 3 నుంచి 5 సైనిక్ స్కూళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని ప్రకారం పరీక్ష ఫీజు 520, ఫైన్ 2,500. సర్కారు పాపం, విద్యార్థులకు శాపం. ఇంటర్ విద్యార్థులపై పెనుభారం. మిక్స్డ్ ఆక్యుపెన్సీ కాలేజీలకు ఆలస్యంగా అనుమతులు. ఫలితంగా ఫైన్తో ఫీజు కట్టాల్సిన పరిస్థితి. ఇంటర్ పరీక్ష ఫీజు ఏమో 520, కానీ ఫైన్ మాత్రం 2,500. ఈ ఫైన్ చెల్లించాల్సింది ఏ ఒక్కరో ఇద్దరో కాదు, ఏకంగా 35,000 మంది. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు, ఇంటర్ బోర్డు రెండింత తప్పిదం ఇప్పుడు విద్యార్థుల పాలిట శాపంగా మారింది. ఈ ఫీజు మొత్తం విలువ 8.7 కోట్లు. అంటే విద్యార్థుల నుంచి ఆ మొత్తాన్ని ఇంటర్ బోర్డు ముక్కుపిండి వసూలు చేయాల్సింది. మిక్స్డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు నడుస్తుండడం, అగ్నిమాపక శాఖ ఫైర్ ఎన్ఓసి జారీ చేయకపోవడంతో 237 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. జూన్ నుంచి ఈ కాలేజీలు నడుస్తున్నాయి. డిసెంబర్ దాటి జనవరి సమీపించినా ఆయా కాలేజీల వైపు ఇంటర్ బోర్డు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు.
వాస్తవానికి అనుమతి లేకుండా నడుస్తున్న ఆయా కాలేజీలకు సీజ్ చేసి విద్యార్థులను సమీపంలోని సర్కారు కాలేజీలో చేర్పించాల్సి ఉండే. ఇలా కూడా చేయకుండా ప్రైవేట్ కాలేజీలకు అనుకూలంగా వివరించారు. ఎట్టకేలకు జనవరి 15న ఆయా కాలేజీలకు ఫైర్ ఎన్ఓసి నుంచి మినహాయింపు ఇచ్చింది. దీంతో ఆయా కాలేజీలకు గుర్తింపు పొందేందుకు వీలు కలిగింది. అయితే ఇప్పటికే ఇంటర్ ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. ప్రస్తుతం 2500 ఫైన్తో 25 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు నుంచి గుర్తింపు లేకుండా కాలేజీలను నడిపించిన యాజమాన్యాలు బాగానే ఉన్నాయి. కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకోలేని ఇంటర్ బోర్డు కూడా బాగానే ఉంది. కానీ ఈ కాలేజీలో చేరిన 35,000 మంది మాత్రం పెనుభారం మోయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆలస్యంగా అనుమతినిచ్చిన ఇంటర్ బోర్డు కాలేజీల నుంచి సొమ్ము చేసుకునేందుకు ఒక్కో కాలేజీకి 1,00,000 జరిమానా విధించి చేతులు దులుపుకుంది. ఇక మళ్ళీ కథ మొదటికి. ఫైర్ ఎన్ఓసి నుంచి కాలేజీలకు మినహాయింపునిచ్చిన మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఇంటర్ బోర్డు విధించిన 1,00,000 ఫైన్ చెల్లించలేమంటూ ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేశాయి. దీంతో అనుమతి పొందని కాలేజీల్లోని విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులకు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు అధికారులు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఫైర్ ఎన్ఓసి నుంచి మినహాయింపునిచ్చిన ఫలితం లేకుండా పోయింది. పాఠ్యపుస్తకాల్లో తెలంగాణ తల్లి చిత్రం సిద్ధమవుతున్న స్కూల్ బిక్స్. రాష్ట్రగీతం జయ జయ హే తెలంగాణ సైతం. వచ్చే అకాడమిక్పై విద్యాశాఖ ఫోకస్, సిలబస్లో మార్పులుండవని స్పష్టీకరణ. 2025-26 విద్యా సంవత్సరం కోసం పాఠ్యపుస్తకాలను ముద్రించే పనిలో విద్యాశాఖ నిమగ్నమైంది. అందులో తెలంగాణ తల్లి చిత్రం, రాష్ట్ర గీతం పాఠ్యపుస్తకాల్లో ముద్రించనున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే టెండర్లు సైతం పిలిచినట్టు తెలుస్తుంది. ఎటువంటి పొరపాట్లు లేకుండా వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలను అందించాలనే లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు ముందుకెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు 21 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వారందరికీ ఏకకాలంలో పాఠ్యపుస్తకాల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అధికారులు ముందుగానే టెండర్లను పిలిచారు. సిలబస్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని విద్యాశాఖ స్పష్టం చేసింది. మరోవైపు స్కూల్ యూనిఫామ్స్ తయారీ కాంట్రాక్టును టెస్కోకు, చేనేత సహకార సొసైటీలకు వస్త్రాలని సంబంధించిన టెండర్ల ప్రక్రియను పూర్తి చేసిందని, త్వరలో టైలరింగ్ చేపించి మొత్తానికైతే తెలంగాణ పాఠ్యపుస్తకాలలో ఓన్లీ ఇప్పుడు చేంజెస్ అయ్యేది తెలంగాణ తల్లి ఫోటో, అదేవిధంగా రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ, ఈ రెండింటిని ముద్రించనున్నారు. ప్రైవేటు బడుల్లో 25% సీట్లు పేదలకు. వచ్చే ఏడాది నుంచే విద్యా హక్కు చట్టం అమలు. విధి విధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ తొలుత ఫస్ట్ క్లాస్ నుంచి అమలుకు యోచన. వరుసగా 10 ఏళ్లు ఈ అన్ని తరగతుల్లో ఇంప్లిమెంట్ చేసేలా నిర్ణయం. రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25% సీట్లను కేటాయించేందుకు సర్కార్ కసరత్తు చేస్తుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రీ ప్రైమరీ 1వ తరగతిలో 25% సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో 6 రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు. మిగిలిన రాష్ట్రాలు కొంతమేర అమలు చేస్తున్నాయి. అయితే చట్టం అమల్లోకి వచ్చి 7 ఏండ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తుంది. దీనికి తోడు ఉన్నత న్యాయస్థానాలు ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయనున్నట్టు రాష్ట్ర సర్కార్ హైకోర్టుకు తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 11,500 ప్రైవేట్ స్కూళ్లలో 25% సీట్లను పేదలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. ఫస్ట్ క్లాస్ నుంచి అమలు. వచ్చే విద్యా సంవత్సరం 1వ తరగతి నుంచి పేద విద్యార్థులకు ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించనుంది. 2వ ఏడాది 2వ తరగతి దాకా, 3వ ఏడాది 3వ తరగతి దాకా ఇలా 10 ఏళ్లకు అన్ని క్లాసులకు ఇది వర్తించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో ఏటా సుమారు 4 లక్షల మంది వరకు 1వ తరగతిలో చేరుతున్నారు. వీరిలో 25% అంటే సుమారు 1,00,000 మందికి ఉచిత విద్య అందనున్నది. ఇంటర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్ని రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎంపిక విధానంలోనూ పేరెంట్స్ ఆర్థిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోనున్నారు. 2010లో రూపొందించిన ఇన్కమ్ కాకుండా కొత్తగా దీనిని మార్చనున్నారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. వీడియో యూజ్ఫుల్లా కాదా అనేది ఖచ్చితంగా కామెంట్లో తెలపండి. ఖచ్చితంగా లైక్ చేయండి.